హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి సంబంధించి గ్రేడ్ బి ఆఫీసర్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 29th ఏప్రిల్ 2026 అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా 20th మే 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట, నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఇన్ డిఆర్ అలా అంటే మన జనరల్ క్యాడర్ అనమాట. డిఈపిఆర్ క్యాడర్ ఒకటి ఉంటుంది, డిఎస్ఐఎం క్యాడర్, మొత్తం కలుపుకొని మనకి ఈసారి 60 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ మనం 120 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జనరల్లో ఒక 40 దాకా ఉన్నాయి, ఇంకా మిగతా వాటిలో 10 చొప్పున ఉన్నాయన్నమాట. మీరైతే చూసుకోవచ్చు, అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. ఒకవేళ మీ కేటగిరీస్ లేకపోయినా మీరు స్టిల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట జనరల్ కేటగిరీకి. అయితే మీకు ఎటువంటి రిజర్వేషన్ కానీ ఎటువంటి కన్సెషన్ కానీ మీకు అప్లై అయితే అవ్వదన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అందరు క్యాండిడేట్స్ కూడా మొదట ఏంటంటే క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. మీరు ఐబీపీఎస్లో మీకు గతంలో ఒక అకౌంట్ ఉన్నప్పటికీ కూడాను దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ప్రివ్యూ చేసుకోవడం, అప్లోడ్ సెక్షన్, లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకైతే రావాలి, ఒక నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. కనుక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి, లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి మనం సెపరేట్ ఓటీపీస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే బటన్ ఉంది రెండింటికి కూడా. దీని మీద క్లిక్ చేసి దానికన్నా ముందే క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎదురుగా ఉన్నటువంటి దాని మీద సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తే వెరిఫై చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎదురుగా ఉన్న ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇంకొక సెపరేట్ ఓటీపీ వస్తుంది. ఈ రెండు వెరిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ డిస్ప్లే అవుతున్నాయి, నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట.
ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మనకి ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దానికి కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఫస్ట్ 2 ట్యాబ్స్ అయిపోయినాయి అనమాట. థర్డ్ ట్యాబ్లో కూడా మనకి 2 సబ్ ట్యాబ్స్ ఉంటాయి అనమాట. బేసిక్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అదే ఇక్కడ జనరల్ ఉంటుంది, అలాగే డిఈపిఆర్ ఉంటుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అని ఉంటుంది. ఇంక డిఎస్ఐఎం అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనమాట. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్కి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ అనమాట. సో మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఏ పోస్ట్కైనా మీరు అప్పుడైతే చేసుకోవచ్చు. కేటగిరీ మీ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, జనరల్ ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కేటగిరీ అనేది మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రం ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట, మిగతా వాళ్ళకైతే ఉండదు. ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అనమాట. 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎన్సీఎల్ కిందకైతే వస్తారు. ఇదైతే మీరు ఈ యొక్క April 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రం మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే 2020-26కి సంబంధించి మీరు ఈ యొక్క April 1 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీకు ఇది ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే చూసుకుంటే మీరు సర్టిఫికేట్ డేట్ అనమాట, అది ఎప్పుడు ఇష్యూ చేశారా అని చెప్పేసి 1/4/2026 ఆ తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే దీనికి మనకి అవైలబుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ఇన్కమ్ క్రైటీరియా అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి 1st April 2026 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనకి ఇక్కడ వ్యాలిడ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ కాలం పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్నీ కూడా హైలైట్ అయితే అవుతాయి, మిగతావన్నీ లేకపోతే డిజిబుల్ అవుతాయి. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అందరూ నో పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ కింద 2 ట్యాబ్స్ కూడా వాళ్ళకి సంబంధించినవి అనమాట. కిందకి వచ్చేసి డూ యూ ప్రొసెస్ ఎంఫిల్ క్వాలిఫికేషన్, మీకు కనుక ఎంఫిల్ చేస్తుంటే మీరు ఎస్ పెట్టుకోకపోతే నో పెట్టుకోవాలి. అలాగే పిహెచ్డీ మీ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. అలాగే మీరు ఎక్సర్విస్మెన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ యూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ యాజ్ పర్ ఇదైతే ఉంది. మీరు కనుక ఈ యొక్క ఆర్బీఐలో వర్క్ చేస్తూ ఉంటే ప్రస్తుతం ఆ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టుకోలేకపోతే నో అనేది మనం ఇక్కడ పెట్టాలన్నమాట. ప్లస్ అలాగే మీకు కనుక ఆఫీసర్ క్యాడర్గా మీ ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ లేకపోతే నబార్డ్ లాంటి ఎగ్జిమ్ బ్యాంక్ లాంటి వాటిలో కనుక మీరు ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. సో అలాగే చూసుకుంటే ఇంకా వేరే ఏదైనా అదర్ గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ క్వాసీ గవర్నమెంట్లో కానీ ఇంకా అలాగే పిఎస్సిఎస్లో కానీ ఏదైనా పబ్లిక్ సెక్టర్ వాటర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడన్నా మీరు వర్క్ చేసి ఉంటే ఇంకా మీరు లేదంటే ఇప్పుడు చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ అయితే ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక ఆర్ యూ ఎన్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఎప్పుడన్నా గతంలో ఈ యొక్క బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వాటిలో వర్క్ చేసి మీరు కనుక టెర్మినేట్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఇది ఎస్ పెట్టుకోలేకపోతే నో అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే మీ ఇక్కడ మీ యొక్క ఆధార్ కన్సెంట్ కోసం మీ యొక్క ఇది అడుగుతున్నారని ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేషనాలిటీ ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ హ్యావ్ అపియర్డ్ ఫర్ phase 1 ఎగ్జామినేషన్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్బీఐ, మీరు గతంలో కనుక ఆర్బీఐకి సంబంధించి గ్రేడ్ బి కనుక గతంలో మీరు అప్లై చేసి phase 1కి ఎగ్జామ్ కనుక అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అటెంప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ పెడితే కనుక మన జనరల్ క్యాండిడేట్స్కి
ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనమాట. ఏంటంటే జనరల్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 6 times మాత్రమే అలో చేస్తారు ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదన్నమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ కేటగిరీకి ఎవరైనా అప్లై చేస్తే దానికి సంబంధించినటువంటి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయన్నమాట. అదే మీరు కనుక మన తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే కనుక హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ ఇవైతే వస్తాయి అన్నమాట. సో మీరు ఆ యొక్క 4 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. సో 4 ఆప్షన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిఈపిఆర్, డిఎస్ఐఎంకి అప్లై చేసిన వాళ్ళైతే కనుక ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క ఏది ఇంకా ఫేజ్ 2కి సంబంధించి అయితే అందరూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో హైదరాబాద్ ఒకటి ఉంది, అలాగే గుంటూరు, విజయవాడ కూడా మనకి ఉందన్నమాట ఆప్షన్ ఒకటి. సో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఉంది అన్నమాట 2 స్టేట్స్కి సంబంధించి. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి మన దగ్గరికి ఏది ఉంటుంది అనమాట. అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇంకా కిందకి వచ్చేస్తే మీడియం ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లేదంటే హిందీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 1 April 2026 అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఏజ్ అనేది ఈ వేకెన్సీస్కి సంబంధించి 21 to 30 ఇయర్స్ అని 21 నుంచి 30 సంవత్సరాలు అనమాట. యాజ్ ఆన్ 1 April 2026 అని ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే సరిపోతుంది. అదేంటంటే 2 April 1996, 1 April 2005 అనమాట. సో దీనికి అదనంగా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ 3 years అవి కూడా అవన్నీ జనరల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఇంకేంటంటే మీరు జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ తీసుకోవాలి. ఇంకేంటి ట్విన్స్ కనుక అయ్యింటే మీరు ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే వస్తుంది. అలాగే మెరిటల్ స్టేటస్ అన్నమాట. అన్మెరీడా, మ్యారీడా, విడోరా, డైవర్సల్, జ్యుడిషియల్, సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీకు మదర్స్ నేమ్, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలా ఇక్కడ చూసుకుంటే కనుక అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. తాలూకా, జిల్లా, డిస్ట్రిక్ట్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకేంటంటే లాస్ట్లో మనకి జిఎస్టీ ఇన్వాయిస్ అనేది అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అని క్రియేట్ అవుతుంది అన్నమాట. మరి ఫీజు పే చేసిన తర్వాత దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కరస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా. దీంతోపాటు ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేము అలాగే అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకా మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఏ బ్రాంచ్ నేము, అలాగే అది సేవింగ్స్ బ్యాంక్, కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే చూపిస్తున్నారు. లాస్ట్లో మన ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ అవుతుంది. ఇక రెడ్ మార్క్ వచ్చినవన్నీ కూడా మనం వాటిని ఫిలప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఫీజుకి సంబంధించి ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 plus GST 18 rupees కాబట్టి 118 rupees అయితే వస్తుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 850 plus 18% GST కాబట్టి 1003 rupees అయితే వచ్చిందనమాట. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 1 April 2026 అనమాట. ఈ డేట్కి అయితే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. మీ దగ్గర ఏదైనా మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ దాని మీద ఉన్న డేట్ అనేది 1/4/2026 దానికన్నా ముందు ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి జనరల్ గ్రేడ్ బి ఆఫీసర్స్కి సంబంధించి ఎనీ డిసిప్లిన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 60% మార్క్స్ అనమాట. అదే ఎస్సీ ఎస్టీ ఎవరైనా అప్లై చేస్తే 50% అనేది సరిపోతుంది అనమాట. ఇంకా పీజీ మీద మీరు అప్లై చేయాలనుకుంటే కనుక 55% అనేది జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి పీజీ అయితే కనుక పాస్ అయితే సరిపోతుంది. ప్లస్ అలాగే చూసుకుంటే ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి డిఎస్ఐఎం అనమాట. దానికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ 55% అనమాట. అంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో చదువుకొని ఉండాలన్నమాట. అదే మనకి ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 50% అనేది సరిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమం 55% మార్క్స్ ఇన్ ఇది ఏంటంటే
డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన వాటిల్లో చేసినా కూడాను ఇక్కడ మన సెకండ్ క్రైటీరియా కింద ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో మీరు చదువుకున్నా కూడాను దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే డిఎస్ఐఎంకి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే డిఈపిఆర్కి సంబంధించి ఎంఏఎంఎస్సి ఎకనామిక్స్ లేదంటే ఎంఏఎంఎస్సి ఇన్ ఫైనాన్స్కి సంబంధించింది, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ వాటిల్లో చేసినా కూడా దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకెక్కడ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి స్ట్రీమ్ అనమాట. జనరల్ అయితే జనరల్ ఏంటంటే లేకపోతే సబ్జెక్ట్స్ అనేది సెంటర్ బోర్డు అనమాట, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డు. అలాగే పాసింగ్ డేట్ అనమాట, ఏ సంవత్సరంలో మీరు ఆ యొక్క ఇది పాస్ చేయారని చెప్పేసి మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఏంటంటే గ్రేడ్ అనమాట, అంటే క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్కి సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్, సైన్సా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఏ బోర్డులో చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి డేట్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారో మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏంటని. గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి బిఏనా, బీఎస్సీనా, బీసీఏనా ఏదైతే అదనమాట. దీంట్లో లేని డిగ్రీ మీరు ఏదైనా చేసిన అదర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ స్ట్రీమ్ అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆర్ట్స్ అంటే మనకి బిఏ అలా చేసిన వాళ్ళు, కామర్స్ అంటే బీకామ్, బీఎస్సీ అంటే సైన్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే యూనివర్సిటీ నేమ్, ఏ యూనివర్సిటీలో మీరు ఆ యొక్క డిగ్రీ అనేది చేశారో, ఎప్పుడు పాస్ అయ్యారో అది కూడా మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత వచ్చింది అనేది, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే. పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, ఎంఫిల్, పీహెచ్ అన్నీ ఉన్నాయన్నమాట, లేకపోతే వదిలేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అయితే పెట్టుకొని మీకు వచ్చినటువంటి ఆ యొక్క కంప్యూటర్ స్కిల్స్ అనేది మెన్షన్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, డ్యూటీస్, ఎందుకు మీరు ఆ యొక్క జాబ్ని వదిలేసుకున్నారు, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ యాడ్ మోర్ రోల్స్ అంటే కొంతమందికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట వేరే కంపెనీస్లో. అప్పుడు యాడ్ మోర్ రోల్స్ అంటే మనకి ఇక్కడ హారిజంటల్ లైన్స్ వస్తాయి, ఇదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజెస్ తెలుగు మాత్రం తప్పనిసరిగా మీరు మనకు వచ్చు కాబట్టి స్పీక్ పెట్టుకోవచ్చు, తప్పనిసరి ఏం కాదు, పెట్టుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ కూడా మనకు వచ్చు కాబట్టి మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్, రైట్, స్పీక్ సంబంధించి పెట్టుకోవచ్చు. వ్యాలిడేట్ అవుతుంది. ఇంకా రెడ్ మార్క్స్ వస్తే కనుక దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మీకు మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ ఆప్షన్ ఉంది, బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే టిక్ ఆన్ చేసుకోవచ్చు, చేసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో కంప్లీట్ చేసుకుని తర్వాతగా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్ అనమాట, అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ జేపీజీ ఫార్మేట్, 10th వచ్చేసరికి మనకి పీడిఎఫ్ అనమాట. ఇంకా కూడాను ఐ కన్ఫర్మ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అబవ్ ఆర్ వ్యాలిడ్ అని టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకా డీజీ లాకర్ అకౌంట్ కనుక మీకు ఉంటే ఎస్ పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, జెండర్, ఆధార్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవ్వడం కోసం ఎస్ అనాలి. ప్లస్ మీ కనుక డీజీ లాకర్ లేకపోతే ప్రాబ్లం లేదు, నో పెట్టుకోవచ్చు. లేకపోతే క్రియేట్ అయినా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. దానికోసం ఏదైనా సెపరేట్ వీడియో చేయమంటే చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు, నో పెట్టుకోవచ్చు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అప్లోడింగ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి మీరు ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అనమాట. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ అని రాసి కింద సైన్ చేసి ఇదైతే మీరు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే మనం అక్కడ చేసుకోవాలన్నమాట. లాస్ట్ స్టెప్ అనమాట. SC/ST PWD క్యాండిడేట్స్కి 118 రూపీస్, మిగతా వాళ్ళకైతే 1003 రూపీస్ అయితే వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేయాలి,
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే సబ్మిట్ అనాలి. సో ఓకే అని అనమాట. ఓకే అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంక్ ఎలా అయినా మీరు పే అయితే చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మనకి 5th జూన్ 2026 వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.